నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంకర్ మునీర్కి అదృష్టం తన్నుకుంటూ వచ్చేసింది. మొన్నే బెలూచీల దాడి నుంచి తప్పించుకొని చావు తప్పి కన్నులొట్టపై ఇస్లామాబాద్ చేరుకున్న ఆయనకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హోదాలో ఆయనకి అమెరికా నుంచి ఒక ఇన్విటేషన్, అమెరికన్ ఆర్మీ చీఫ్ ఆయనకి, యుఎస్ ఆర్మీ చీఫ్ ఆయనకి ఒక ఇన్విటేషన్ పంపించారు. దాంతో ఒక్కసారిగా ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇదేంది, మనల్ని ఇంకా అమెరికా గుర్తిస్తోందా, మనకు కూడా ఇన్విటేషనా, నేను ఫీల్డ్ మార్షల్ని కదా, నేను ఫీల్డ్ మార్షల్ని అయిన తర్వాత బహుశా ఆ గౌరవం కొద్ది ఏమైనా పిలిచారేమో అనుకుని చూస్తే జూన్ 14వ తారీఖున ఆయనకి అమెరికా రావాల్సిందిగా ఆహ్వానం. 250వ వార్షికోత్సవం అనమాట, యుఎస్ ఆర్మీ 250th యానివర్సరీ సెలబ్రేషన్స్. సో ఈ విజిట్ నిజంగా అంటే ఈ పిలుపు వెనకాల ఉన్న అంతరం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కాకతాళీయంగా జూన్ 14 డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు కూడా. సో డొనాల్డ్ ట్రంప్ ఆత్మీయ బంధం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పెనవేసుకోబోతోందా పాకిస్తాన్తో? ఎందుకంటే ఆయన అల్లుడికి 2 కొడుకులకి పాకిస్తాన్లో ఉన్న క్రిప్టో కరెన్సీ సంస్థతోటి వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అవి ఉన్నాయి కాబట్టి అవి కాపాడుకోవడం కోసమే యుద్ధం వద్దు, సీజ్ ఫైర్ అని చెప్పేసి కాలికి బలపం కట్టుకొని 2 దేశాల మధ్య ట్రంప్ తిరిగిన విషయం కూడా ఇటీవల బయటపడింది. అంటే ఎంతసేపు దేశం కన్నా వ్యాపారం ముఖ్యమని భావించే డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక రైటిస్ట్ అధ్యక్షుడు అక్కడ ఉన్నందుకు అమెరికా ప్రజలు బాధపడాలా, లేకపోతే నవ్వాలో ఏడవాలో తెలియని ఒక విపరీతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలా? పోయి మునీర్ని పిలవటం ఏంటండి? వాడు ఒక ఉగ్రవాది కొడుకు, హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఈ బట్టలు వేసుకొని పైన బిళ్ళలు, ముర్చిబిళ్ళలు అవి తగిలించుకొని ఆర్మీ చీఫ్ అయిపోయి తర్వాత ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. ఫీల్డ్ మార్షల్ అయ్యేలాగా షహబాజ్ షరీఫ్ చేత చెప్పించుకున్నాడు అనమాట. పరస్పరం ఏముంది, షహబాజ్ షరీఫ్ వీళ్ళు ఏం చెబితే చేయాలి, లేకపోతే ఆ పదవి ఉండదు అతనికి, మిలిటరీ వాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఈయన్ని పిలిచారట. పిలవటానికి గల కారణం ఏంటి? మనకు పహల్గామ్ అటాక్లో 26 మంది దుర్మార్గంగా మరణించడానికి కారకుడైన మునీర్, ఆ టెర్రరిస్టులని దగ్గరుండి పోషించే మునీర్, హఫీజ్ సయీద్ని, అలాగే అజహర్ మసూద్ అజార్ని వీళ్ళందరినీ పోషించి జైషే మొహమ్మద్, అలాగే హిజ్బుల్ ముజాహిదీన్, ఇంకా లష్కర్-ఇ తోయిబా లాంటి సంస్థలకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ఇతర దేశాల్లోకి తోలే మునీర్ని పిలిచి ఆ వార్షికోత్సవానికి పిలవటం వెనక అమెరికా అంతరం ఏంటి? అమెరికా ఆయన వేరే సిగ్నల్స్ పంపిస్తోందా భారతదేశానికి? అంటే తన ఆయుధాలు అమ్ముకోవటం ఒక్కటే అమెరికా లక్ష్యమా? ఏ సిగ్నల్స్ పంపిస్తుంది? అసలు అమెరికా మీద మనం ఎంతవరకు బ్యాంక్ అవ్వచ్చు, ఎంతవరకు రిలై అవ్వచ్చు? ఈ అంశాలన్నీ ఈరోజు తెర మీదకి వచ్చినాయి. అప్పట్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ పీస్ టాక్స్ని ఇనిషియేట్ చేయడానికి ట్రంప్కున్న కారణాలు ఇందాకే మనం చెప్పుకున్నాం. రీసెంట్ మిలిటరీ ఫేస్ ఆఫ్ విత్ ఇండియా అది చెప్తోంది. యుఎస్ చెప్తున్నది ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి భారత్ తోటి తగువ పెట్టుకొని కాలు దువ్వి మన మీద తెగబడి ఎగబడి ఆపరేషన్ సింధుల్లో పరువు పోగొట్టుకొని అరగుండు గీయించుకొని అక్కడ బెలూచీల చేతిలో చావు తప్పి కన్నులొట్టపై ఎట్టాగో ఇస్లామాబాద్ చేరుకున్న మునీర్ని ఈరోజు యుఎస్ ఆర్మీ 250వ వార్షికోత్సవ వేడుకలకి పిలవటం వెనక అమెరికా అంతర్యం మీద ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్కును ఎలేసుకొని చూస్తున్నాయి, విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. టాప్ యుఎస్ జనరల్ ఆయన చెప్పేది ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్ అండ్ విత్ ఇండియా. 2 దేశాలతో కావాలట, 2 దేశాలకి తుపాకులు అమ్ముకోవాలి కదా. నోటింగ్ దట్ ఇట్ కెనాట్ బి ఏ బైనరీ స్విచ్ వేర్ వాషింగ్టన్ కెనాట్ హ్యావ్ టైస్ విత్ ఇస్లామాబాద్ ఇఫ్ ఇట్ హ్యాస్ రిలేషన్స్ విత్ న్యూఢిల్లీ. కమాండర్ ఆఫ్ యుఎస్ సెంట్రల్ కమాండ్, సెంట్కామ్ అంటారు, యుఎస్ ఆర్మీ జనరల్ మిఖాయిల్ కురిల్లా, ఆయన అనమాట చెప్తున్నది. యుఎస్ ఆర్మీ జనరల్ మిఖాయిల్ కురిల్లా ఒక యుఎస్ హౌస్ ఆర్మ్డ్ సర్వీస్ కమిటీ సమావేశంలో ఈ విషయం చెప్పారు. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్ అండ్ విత్ ఇండియా. ఐ డు నాట్ బిలీవ్ ఇట్స్ ఎ బైనరీ స్విచ్ దట్ వీ కాంట్ హ్యావ్ వన్ విత్ పాకిస్తాన్ ఇఫ్ వీ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ఇండియా. ఈ ద్వైతీభావం ఏంటో, 2 రాళ్ళ ధోరణి ఏంటో అర్థం కావట్లా. కురిల్లా చెప్పారట, జనరల్ మిఖాయిల్ కురిల్లా. వీ షుడ్ లుక్ ఎట్ ద మెరిట్స్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఫర్ ద పాజిటివ్స్ దట్ ఇట్ హ్యాస్. సరే, సాంబ్రాన్ వేసాడు, మెరిట్స్ చూడాలి, 2 వైపులా మంచి ఉంటుంది, ఆ మంచినే మనం చూసుకుంటూ మనం వాళ్ళని పిలుచుకొని వాళ్ళందరినీ మన దగ్గర అట్టే పెట్టుకోవాలని. అంటే నువ్వు ప్రపంచ పోలీసు, నువ్వు చెబితే మేము వినాలి. ఇది అమెరికా ధోరణి.
Kurilla's comments came days after an all-party Indian parliamentary delegation led by Shashi Tharoor visited the US to convey India's strong resolve to combat terrorism backed by Pakistan in the wake of April 22nd Pahalgam terror attack that claimed 26 lives. ఈ మధ్య శశి థరూర్ ఆధ్వర్యంలోనే పార్లమెంటరీ బృందం వెళ్ళి యుఎస్కి వెళ్ళి కలిసి వచ్చింది అండ్ స్ట్రాంగ్ డిస్సెంట్ తెలియజేసింది పాకిస్తాన్ పోషించిన రోల్లో పహల్గామ్ దాడి వెనకాల. ISIS Khorasan, ISIS-K is perhaps one of the most active in trying to do external plots globally to include against the homeland. ఇది చెప్తున్నది ఎవరంటే ఐసిస్ ఖురాసన్ గురించి చెప్తున్నది ఎవరంటే ఆయనే సెంట్కామ్ అదే యుఎస్ సెంట్రల్ కమాండర్ ఆఫ్ యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ అంటారు, యుఎస్ ఆర్మీ జనరల్ మిఖాయిల్ కురిల్లా. దో ఏ ఫినామినల్ పార్ట్నర్షిప్ విత్ పాకిస్తాన్, దే హ్యావ్ గాన్ ఆఫ్టర్ ఐసిస్ ఖురాసాన్ కిల్లింగ్ డజన్స్ ఆఫ్ దెమ్. Though a relationship we have with them providing intelligence, they have captured at least 5 ISIS Khorasan high value individuals. అది కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఎలా జస్టిఫై చేసుకుంటుంది యుఎస్ తన స్టాండ్ అని చెప్పుకుంటానికంటే ది తాలిబాన్ ఈజ్ గోయింగ్ ఆఫ్టర్ ఐసిస్-K అంటే ఐసిస్ ఖొరాసాన్. దే హేట్ ఈచ్ అదర్ అండ్ హ్యావ్ పుష్డ్ ఏ లాట్ ఆఫ్ దెమ్ ఇన్ టు ది ట్రైబల్ ఏరియాస్ ఆన్ ది ఆఫ్ఘన్ పాకిస్తాన్ బార్డర్. ఆయన ఆ కాన్ఫ్లిక్ట్ గురించి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అంటే టెర్రరిస్ట్ గ్రూపులు ఎలా పనిచేస్తాయి, ఒక్కో సందర్భంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయి, స్టాండ్ తీసుకున్నప్పుడు వాటిని మనం ఎలా గమనించాలి, వాటిని ఎలా పరిగణలోకి తీసుకోవాలి, అవసరమైతే బుజ్జగించాలి, లేనప్పుడు ఎలా బెదిరించాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 250th యానివర్సరీ సెలబ్రేషన్స్ విల్ ఇంక్లూడ్ ఏ లార్జ్ స్కేల్ పరేడ్ అండ్ ఫెస్టివల్ ఇన్ వాషింగ్టన్. భారీ ఎత్తున పెరేడ్ చేయబోతున్నారు వాషింగ్టన్లో. అరౌండ్ 6,600 soldiers will participate in the parade, which will also showcase approximately 150 military vehicles and over 50 aircrafts. 150 మిలిటరీ వెహికల్స్, 50 ఎయిర్ క్రాఫ్ట్స్, వీటన్నిటిని ఆ రోజు పెరేడ్ చేయబోతున్నారు. 6,600 మంది సోల్జర్స్ ఆ పెరేడ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంతకుముందు యునైటెడ్ స్టేట్స్ లాస్ట్ హోస్టెడ్ ఏ మిలిటరీ పెరేడ్ 1991లో వాళ్ళు హోస్ట్ చేశారు టు మార్క్ ది ఎండ్ ఆఫ్ ది గల్ఫ్ వార్ ముగిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ 1991లో పెద్ద మిలిటరీ పెరేడ్. తర్వాత నేషనల్ విక్టరీ పెరేడ్ ఎట్ ది టైమ్ ఫీచర్డ్ నియర్లీ 8,000 సర్వీస్ మెంబర్స్ అండ్ అబౌట్ 2 lakhs స్పెక్టేటర్స్ గ్యాదర్డ్ టు విట్నెస్ ద ఈవెంట్. ఆ రోజున 2 లక్షల మంది చూశారట, 8,000 మంది సర్వీస్ మెంబర్స్. పీరియడ్ ఇప్పుడు అప్పట్లోనే 91లోనే ఆ పెరేడ్కి అయిన ఖర్చు $8 మిలియన్ US. సో ఇదండి, ఇప్పుడు అలాంటిది ఒక అద్భుతమైన వేడుక జరగబోతోంది. ఆ వేడుకకి బంకర్ మురిని పిలుస్తున్నారు. వాళ్ళ పరువు వాళ్ళంతా వాళ్ళే పోగొట్టుకుంటున్నారు.